కథాసుధకి స్వాగతం. కథాసుధలో రహస్యం సీరియల్ ఎపిసోడ్స్ ని ప్రతిరోజు మిస్ కాకుండా చూడండి. ఇప్పుడు రహస్యం సీరియల్ 7వ భాగంలో ఏం జరుగుతుందో చూద్దాం. సిద్ధేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తే నాకు కూడా అదే గతి పడుతుందా అని లలితను ప్రసాద్ ప్రశ్నిస్తాడు. అంతలో వేగంగా ఊర్లోకి దూసుకొని వస్తున్న కారు వేగంగా ప్రసాద్ ముందుకు వచ్చి ఆ కారు నిలబడుతుంది. అయితే ఆ కారులో వచ్చిన వ్యక్తిని చూసి ప్రసాద్ విశ్వం అంకుల్ అని పలకరిస్తాడు. విశ్వం అంకుల్ ప్రసాద్ తండ్రి డాక్టర్ కేఆర్ కి జూనియర్. ఇక్కడ ఈ ఊర్లో నువ్వేం చేస్తున్నావు ప్రసాద్? మీ నాన్న ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఉన్నారంటే దానికి కారణం ఈ ఊరే. ఈ ఊరి వల్లనే మీ నాన్నగారికి మతి చెల్లించిందని ఈ ఊర్లో నీకేం పని ఉంది అని ప్రసాద్ ని ప్రశ్నిస్తాడు. నాన్న ఇక్కడే ఉన్నారు అని విశ్వంకి చెప్తాడు ప్రసాద్. మూగ సాధువు ఆశ్రమంలో నాన్నకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని విశ్వం అంకుల్ కి చెప్తాడు ప్రసాద్. మీ నాన్న ఎవరు? ఈ సాధువుల కంటే ఎంతో గొప్పవారు. ఇండియా అంతా మీ నాన్నగారి పేరు చెప్తే లేచి నిలబడుతుంది అని మనకిక్కడ ఒక్క క్షణం కూడా పని లేదు, వెంటనే వెళ్లిపోవాలి అని అంటాడు. ఈ యతేంద్రపురం మందులు మూలికలు ఇవన్నీ చదువురాని వాళ్ళకి మనలాంటి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కి కాదు అని విశ్వం అంటాడు. అంతలో అక్కడికి వచ్చిన లలిత మరైతే మినిస్టర్ కొడుక్కి మీరెందుకు నయం చేయలేకపోయారు అని ప్రశ్నిస్తుంది. ఆ మాటకి మౌనంగా ఉండిపోతాడు విశ్వం. ఈ ఊరు నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ప్రసక్తి లేదు అని ప్రసాద్ తేలుస్తాడు. అయితే అక్కడే ఉన్న మురళి విశ్వం అంకుల్ మాట ప్రకారమే మీ నాన్నగారిని ఇక్కడ నుండి తీసుకెళ్లిపోవడమే మంచిది అని అంటాడు. తర్వాత విశ్వం అంకుల్ మూగ సాధువు ఆశ్రమానికి వెళ్లి వెంటనే తన గురువుని చూడాలి అని అక్కడున్న ఆంటోనీతో గొడవ పడతాడు. అయితే విశ్వం బాలకాన్ని చూసిన ఆంటోనీ అక్కడి నుండి తరమకొడతాడు. ఇక తర్వాత మూగ సాధువు ఆశ్రమానికి వచ్చి పిచ్చిని నయం చేయించుకొని ఊరికి వెళ్లిపోతున్న వాళ్ళని మధ్యలో నాగరాజు అడ్డుకుంటాడు. మేము ఈ ఆశ్రమాన్ని గుడిని దగ్గరుండి నిర్వహిస్తున్నామని, ఉచితంగా అందరూ ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్తున్నారు అని వాళ్ళని డబ్బులు చెల్లించమని నాగులు అంటాడు. మూగ సాధువు ఏమి వద్దన్నారు అని చెప్పా కూడా నాగరాజు వినిపించుకోడు. అంతలో డబ్బులు తీసుకుంటున్న నాగరాజు దగ్గరికి కృష్ణమూర్తి వచ్చి అడ్డుకుంటాడు. మర్యాదగా డబ్బులు తిరిగి ఇవ్వకపోతే ధర్మకర్త భద్రయ్య గారికి చెప్తానని కృష్ణమూర్తి చెప్తాడు. కొన్ని కుక్కలు తినవు, మమ్మల్ని తిననివ్వవు అని అంటాడు నాగరాజు. నేను కుక్కనేరా, ఈ ఆలయాన్ని కాపు కాసే కుక్కని అని కృష్ణమూర్తి అంటాడు. నాకు రావాల్సింది త్వరగా వచ్చేలా చూడు అని కృష్ణమూర్తితో అంటాడు నాగరాజు. మూగ సాధువు ఆశ్రమం దగ్గర అవమానం పాలై విశ్వం వేగంగా ఇంటికొస్తాడు. వెంటనే ప్రసాద్ దగ్గరికి వచ్చి ఈ ఊర్లో ఒక్క క్షణం కూడా ఉండేది లేదు, ఇక్కడ మూగ సాధువు సిద్ధేశ్వర స్వామి అంటూ ఫ్రాడ్ గుంపే ఉంది, ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు అని అంటాడు. అంతలో అక్కడికి వచ్చిన లలిత మా మూగ సాధువు గురించి సిద్ధేశ్వర స్వామి గురించి మీకేం తెలుసని, ఇలా మాట్లాడితే మర్యాదగా ఉండదు అని లలిత అంటుంది. ఏం తెలియాలి, మీకేమైనా కనకవర్షాన్ని కురిపించాడా సిద్ధేశ్వర స్వామి అని విశ్వం అంకుల్ అంటాడు. అందుకు లలిత కురిపించలేదని మీరు చూసారా అని వాపోతుంది. తరువాత ప్రసాద్తో మురళితో ఒక రహస్యాన్ని చెప్పాలి అని పక్కకు తీసుకొని వెళ్తుంది. ఈ విషయం నాన్నకు నాకు తప్ప ఎవరికీ తెలియదు, ఈ విషయాన్ని బయటకు చెప్పొద్దు అని స్వామి చెప్పినప్పటికీ స్వామి మీద భారాన్ని వేసి మీతో చెప్తున్నాను అని ఫోటో వెనుకలో ఉన్న ఒక స్వర్ణ నాణాన్ని తీసి మురళి చేతిలో పెడుతుంది. ఆ నాణాన్ని చూసిన మురళి దీనికి సిద్ధేశ్వర స్వామికి ఏంటి సంబంధం అని అంటాడు. ఈ నాణాన్ని ఇచ్చింది సిద్ధేశ్వర స్వామియే అని చెబుతుంది లలిత. ఒప్పగు భక్తి త్రోవన తప్పక పయనించు వారికి తామ్రము స్వర్ణమగును, విషము అమృతమగును. తండ్రి వంటి సిద్ధేశుని పాదములను మరువని వారికి యౌవనము యోగము స్వర్ణము కరుగవే. రహస్యం సీరియల్ 7వ భాగాన్ని చూశారు కదా. ఇంతకీ కృష్ణమూర్తికి నాగరాజుకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఇంతకీ లలిత ఇచ్చిన ఆ స్వర్ణ నాణం వెనక ఏం కథ ఉంది? విశ్వం అంకుల్ అనుకున్నట్లుగానే ప్రసాద్ ని కేఆర్ ని ఊరు నుంచి తీసుకెళ్తాడా? రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది? మిస్ కాకుండా రహస్యం సీరియల్ కథాసుధని చూసేయండి.